ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఊరుకో శశి, ఏడవకు. అమ్మ మనకి దూరం అయితే ఎలా రిషి? అమ్మ లేకుండా మనం ఉండగలమా చెప్పు? అమ్మ లేకుండా నేను ఉండలేను. మన అమ్మని వెతికి తీసుకొని వద్దాం పద రిషి. మనమా? బయటకెళ్తే తప్పిపోతాం. బయట ఆమె ఎక్కడుందో మనకి తెలీదు కదా, ఎక్కడని వెతుకుతాం? బయట ఎక్కడో ఒక్కరా అమ్మ ఉండే ఉంటుంది కదా. నేను రాను, నాకు భయం. నాన్నమ్మ వాళ్ళకి చెప్పకుండా వెళ్తే అరుస్తారు. నువ్వు రావక్కర్లేదులే, నేనే వెళ్తాను. నువ్వు ఒక్కదానివే వెళ్తావా? భయం లేదా నీకు? భయంగానే ఉంది, కానీ నువ్వు తోడు రానంటున్నావుగా. అమ్మ లేకుండా నేను ఉండలేను, అందుకే ఒక్కదాన్నే వెళ్తాను. సరే పద, నేను వస్తాను. ఇద్దరం కలిసి వెతుకుదాం. నాన్న వాళ్ళకి చెప్పేద్దాం. వద్దు, చెప్పితే మనల్ని వెళ్ళనివ్వరు. చెప్పకుండా వెళ్దాం పద. సంధ్యని చూస్తేనే కానీ సింధు ఇంట్లో నుంచి కదలదు. ఎలాగైనా సరే సంధ్యని వెతికి పట్టుకొని తనకి ఏదో విధంగా నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్ళాలి. రిషి, అమ్మ ఎక్కడ వెళ్ళిందంటావు? ఏమో, నాకేం తెలుసు. అయినా ఎవరికి చెప్పకుండా అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది? ఆమంటే నాకు ఇష్టం లేదు కదా, అందుకే కోపం వచ్చి చెప్పకుండా వెళ్ళిపోయిందేమో. అమ్మంటే నాకు ఇష్టం, నా కోసం ఉండొచ్చు కదా. శశి, మనం ఎంత వెతికినా ఆంటీ కనపడడం లేదు. మనం ఇంటికి వెళ్ళిపోదాం. వద్దు రిషి, అమ్మ కనపడేంత వరకు వెతుకుతూనే ఉందాం. ఆంటీ కనిపిస్తే ఆంటీతో పాటు ఇంటికి వెళ్దాం. సంధ్య వస్తుందన్నారు, ఇంత టైం అయినా ఇంకా రాలేదేంటి? వస్తుంది, తన పెళ్ళాన్ని తీసుకురావడానికి యేషు వెళ్ళాడు కదా. నిజంగా వచ్చే మనిషి అయితే సంధ్య ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? ఆ ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని సంధ్య నాకు ఫోన్ చేయడం, తిరిగి నేను తనకి కాల్ చేస్తే తన కాల్ కట్ చేయడం. సరిగ్గా నేను మీ ఇంటికి వచ్చే టైంకి సంధ్య ఇంట్లో లేకపోవడం. ఇదంతా చూస్తుంటే సంధ్యని నేను కలిస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. అందుకే సంధ్యని తప్పించారు, అంతేగా? ఏంటి అసలు నువ్వు సంధ్యని మేమేదో దాచిపెట్టినట్టు మాట్లాడుతున్నావు? అవును, సంధ్యని మీరే ఏదో చేశారు. అమ్మా సింధు, సంధ్య రాగానే నేను నీకు ఫోన్ చేస్తాను. దయచేసి ఇప్పుడు వెళ్ళిపోమ్మా. ఏంటి చంద్ర దాన్ని బ్రతిమలాడతావు? అది ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నా ఏమీ చేయలేదు. ఏదైనా చేయగలను, చేసి చూపించినా? హలో ఎస్ఐ గారు. హలో, ఎవరు? నా పేరు సింధు. దమయంతి గారు నాకు మాజీ అత్తయ్య. ఆ అత్తయ్య గారి రెండో కోడలు సంధ్య ఈ మధ్య చనిపోయిందనుకున్న మనిషి తిరిగి బతికొచ్చింది. ఇప్పుడు సడన్గా మళ్ళీ ఆ సంధ్య కనపడ్డం లేదు. మా మాజీ అత్తయ్య తనని ఏదో చేసిందని నా డౌట్. మీరు వెంటనే ఇంటికొచ్చి ఆమె గారిని ఎంక్వైరీ చేయాలి. అడ్రస్ చెప్తాను.
పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వస్తున్నారు. నువ్వు మా పరువు బజారున పడేయటానికి పని కట్టుకొని వచ్చావే, అర్థమవుతుంది. పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకోమ్మా. లేదు మావయ్య, సంధ్యకి ఏమైందో నాకు తెలియాలి. అప్పటి వరకు నేను ఎవ్వరిని వదలను. శశి, నేను నడవలేను. నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. నేను ఇంటికి వెళ్ళిపోతాను. ప్లీజ్ రిషి, నా కోసం ఉండు. నువ్వు నాకు తోరుంటే ధైర్యంగా ఉంటుంది. అమ్మ కనపరాలని ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. తప్పకుండా దేవుడు అమ్మని చూపిస్తారు. హలో అమ్మి, నేను నీ దగ్గరికి వస్తా ఉన్నాను. నేను చెప్పిన డబ్బు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టినావా లేదా? డబ్బులు నగలు రెండు తీసుకుని వస్తుండానమ్మి. హ్మ్. నీకు నా బుద్ధిలే వచ్చుంటాయే. తొందరగా రా అమ్మే. అట్నే అమ్మి, ఉంటాను. హ్మ్. ఫిగర్ బాగుంది, ఫిగర్తో పాటు డబ్బులు నగలు. ఈ ఛాన్స్ అస్సలు వదులుకోకూడదు. రేయ్, ఎక్కడున్నారు? అక్కడే ఉండండి, వస్తున్నాను. ఏ ఏందబ్బి ఇటు తీసుకుపోతా ఉండవు? ఏ అటు కదా మనం పోవాల్సింది. అటు ట్రాఫిక్ ఉంది మేడం. లేదబ్బి, నువ్వు రాంగ్ రూట్ లో పోతా ఉండవు. ఆటో వెనక్కి తిప్ప. ఏ సెత్తుండది నీకే అబ్బి, వినపట్లేదా? వెనక్కి తిప్పో. ఏ తిప్పుతావో పోలీసులకి ఫోన్ చేద్దురా అబ్బి. అరే అబ్బి, రే ఆపురా, ఆపు అబ్బి, ఆపు అబ్బి, అబ్బి అబ్బి ఆపు అబ్బి, అబ్బి రే ఆపు అబ్బి, చెప్తుండదు నీకే. హెల్ప్, హెల్ప్, కాపాడండి, హెల్ప్. రే అబ్బి ఆపురా. పట్టుకోండి రా. వదలండ్రా. నగలతో పాటు ఫిగర్ కూడానా? అవునల్లుడు. అమ్మాయి సూపర్ మామ. ముందు తాగుతున్న మాకు మంచి ఫిగర్ని కూడా తెచ్చావు. థ్యాంక్స్ మామా. అందంతో పాటు అమ్మాయి దగ్గర డబ్బు నగలు ఉన్నాయి అల్లుడు. ఫిగర్తో పాటు సంపాదన కూడా తెచ్చావల్లుడు. శశి, అదిగో మీ అమ్మ. అమ్మా, రేయ్ పట్టుకోండి రా. రేయ్ ఇక్కడ నాకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? మేడం, నేనే మేడం. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? వీళ్ళ కోడలు నాకు ఫోన్ చేసి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది. మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేసింది. నేను సంధ్యకి తిరిగి ఫోన్ చేశాను. ఎన్నిసార్లు రింగ్ అయినా లిఫ్ట్ చేయలేదు. సరే, సంధ్యని పర్సనల్గా కలుద్దామని వీళ్ళింటికి వచ్చాను. కానీ ఇంట్లో సంధ్య లేదు. ఎక్కడికి వెళ్ళిందని వీళ్ళని అడిగితే ఏవేవో కారణాలు చెప్తున్నారు. సంధ్యని ఈవిడేదో చేసింది మేడం. ఏంటి మేడం, తను చెప్పేది నిజమేనా? లేదెస్ఐ గారు, ఇది చెప్పేవన్నీ అబద్ధాలే. నేను చెప్పేది అబద్ధమైతే వాళ్ళ కోడలు ఎక్కడికి వెళ్ళిందో అడగండి మేడం. మీ కోడలు ఎక్కడికి వెళ్ళింది? పని మీద బయటికెళ్ళింది.
ఒకసారి మీ కోడలికి ఫోన్ చేసి తను ఎక్కడుందో కనుక్కోండి. తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. విన్నారు కదా మేడం, కోడలు లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందట. ఏ బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండకూడదా? ఓకే ఓకే, మీకు మీ కోడలికి ఏవైనా గొడవలున్నాయా? అదేమీ లేదండి, మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉంటాం. ఆయనెవరు? ఆయన మా వారు. ఏం మాట్లాడరేంటి? అంటే పోలీసులంటే కొంచెం భయము. అవును, భయం కాదు మేడం, ఆయన మాట్లాడితే ఎక్కడ నిజం బయటపడుతుందో అని ఈవిడ భయం. అందుకే సైలెంట్గా ఉంచింది. ఇంట్లో మీరు తప్ప ఇంకెవరూ లేరా? ప్రస్తుతానికి లేరు. ఉన్నారు మేడం, రిషి, శశి. వాళ్ళని పిలిచి అడిగితే అసలు నిజమేంటో తెలుస్తుంది. పసివాళ్ళు కదా, అబద్ధం చెప్పరు. ఆ పిల్లల్ని పిలవండి. పిలవండి. రిషి, శశి, రూమ్లో హోంవర్క్ చేసుకుంటున్నట్టున్నారు. చంద్ర, వెళ్ళి చూడు. రిషి, శశి, రిషి, శశి. దాము, దాము, ఇంట్లో పిల్లలు లేరు. లేరా? ఎక్కడికి వెళ్ళారు చంద్ర? అదే నాకు అర్థం కావడం లేదు. ఇల్లంతా వెతికాను, ఎక్కడ కనపడలేదు. ఇంట్లో ఉన్న పిల్లలు మీకు తెలియకుండా ఎక్కడికి వెళ్లారు? వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? మా మనవణ్ణి మనవరాల్ని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పక్కర్లేదు, నోరు మూసుకొనుండు. మేడం, కోడలు కనిపించడం లేదు, ఇంట్లో ఉండాల్సిన పిల్లలు లేరు. మీరే ఏదో ఒకటి చేయండి మేడం, ప్లీజ్ మేడం. రే ఆగండ్రా. నాన్న, అమ్మని కాపారావా? రే మర్యాదగా వదిలేసి వెళ్ళిపోండి. రే, మేం నలుగురు ఉన్నాం, నువ్వొక్కడివే ఏం చేస్తావురా? ఏం చేస్తానా?
కదా. ఎందుకమ్మా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నావు? అమ్మ లేకుండా మేము ఎలా ఉంటాం? పదమ్మా ఇంటికి వెళ్దాం. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా చెప్పండి, సంధ్యనేం చేశారు? చెప్పకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేంటి ఎస్ఐ గారు, మాకు ఎటువంటి సంబంధం లేని ఇది కంప్లైంట్ చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసేస్తారా? తనకు మీకు ఏ రిలేషన్ లేదా? లేదు. ఏ సంబంధం లేకుండా వీళ్ళ మీద ఎలా కంప్లైంట్ చేశారు? నేను ఒకప్పుడు వీళ్ళ కోడల్ని. ఈ మాట నిజమేనా? నిజమే. వీళ్ళింట్లో ఉన్న పిల్లలు నా పిల్లలు అని నా అనుమానం. ఎన్నిసార్లు అడిగినా నిజం చెప్పకుండా దాచేస్తున్నారు. పచ్చబద్ధం. ఎస్ఐ గారు, రిషి శశి నాకు సంధ్యకి పుట్టిన పిల్లలు. అమ్మా, రిషి ఎక్కడికి వెళ్ళిపోయారు? అది రిషి, పనికి మాలిన వాళ్ళు పని కట్టుకొని మన ఇంటికి వస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళతో నువ్వు మాట్లాడొద్దు. ముందు మీరిద్దరు లోపలికి వెళ్ళండి. సంధ్య అంటే నువ్వేనా? అవును మేడం, నేనే. సంధ్యని మేమేదో చేసామని పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు కదా, అదిగో సంధ్య కనిపిస్తుంది కదా, ఇప్పుడేమంటావు? సంధ్య నాకు ఫోన్ చేసి నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు. చెప్పు సంధ్య, ఏంటది? నీకేం భయం లేదు, పోలీసులు ఇక్కడే ఉన్నారు. నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నిజం చెప్పు సంధ్య. నువ్వు చెప్పాలనుకున్నది రిషి శశి నా పిల్లలనే కదా? మాట్లాడు సంధ్య. అవునమ్మి, పిల్లకాయల గురించి నీతో మాట్లాడాలి అనుకున్నాను. ప్రతిసారి ప్రతి చోట రిషి శశిల గురించి నా పిల్లకాయలు అంటూ మా దాముత్తని నా పెనువిటిని నువ్వు వేధిస్తానే ఉండవంట. ఇంకో తూరి నా పిల్లకాయలు అంటూ వాళ్ళ జోలికి రావద్దు అని నిన్ను హెచ్చరించడానికే నేను ఫోన్ చేసుండాను. ఏయ్, నువ్వు మాట మారుస్తున్నావు. మాటలు మార్చడం, బ్రతుకులు కూల్చడం నీకలవాటే. సంధ్య మాట్లాడితేనే కానీ ఇక్కడ నుంచి కదలన్నావు కదా, మాట్లాడింది కదా, చాలా ఇంకేమన్నా మాట్లాడాలా? అయినా ఎస్ఐ గారు, దీనికంటే బుద్ధి ఎలాగూ లేదు. మీకైనా ఉండాలి కదా. ఇదొక హంతకురాలు. ఇది కంప్లైంట్ చేస్తే దాని మాటలు నమ్మేసి పరువుగా బ్రతుకుతున్న మమ్మల్ని అనుమానిస్తారా? సారీ అండి, తప్పుడు కంప్లైంట్ ఇచ్చి మా టైం వేస్ట్ చేశారు. ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకునేది లేదు. కానిస్టేబుల్స్ పదండి. సంధ్య, నువ్వు లోపలికెళ్ళు. ఇంకా ఇక్కడే ఉన్నావేంటే? నడవే బయటికి, నడు.
దీన్ని దాము ఎక్కడికి? ఆ సంధ్య దగ్గరికి. ఎందుకు ఇలా చేసిందో అడుగుదామని. అసలే మన ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్న మనిషి ఇప్పుడు నువ్వు వెళ్ళి అరిస్తే ఆ కోపంలో మళ్ళీ పారిపోయినా పారిపోతుంది. వద్దు, సంధ్యని ఏమీ అనకు. అది చేసిన పని వల్ల ఆ సింధు ముందు మనం ఎంత చులకనయ్యాము, ఎంత టెన్షన్ పడ్డాము. పోలీసులు ఇంటికొచ్చారు. అంతా దాని వల్లే కదా. తేలుస్తాను. దాము 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 ఆగుదాము. వద్దు దాము. ఏయ్ లే, నీకేం తక్కువ చేశావే? నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను కదా. అయినా చెప్ప పెట్టకుండా ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు ఆ సింధుకి ఫోన్ చేయడం, అది నీకోసం ఇంటికి రావడం, నిన్ను మేమేదో చేశామని నాన్న రచ్చ చేసి పోలీసులు కూడా పిలిపించి మా పరువు మర్యాద మంట కలిపింది. అంతా నీ వల్లే. అసలు ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు? ముందు అది చెప్పసలా. చెప్పవే, చెప్పవే, చెప్పు. అయ్యో సంధ్య, సంధ్య, రేష్ ఏమైందో చూడరా. సంధ్య, 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 సంధ్య. అమ్మా, రక్తం. ఇందాక రౌడీలతో జరిగిన గొడవలో సంధ్య గాయమైనట్టుంది. చంద్ర, త్వరగా డాక్టర్కి ఫోన్ చేయి. అలాగే. ఒకప్పుడు దీనికి విలువ ఉండేది. ఇప్పుడు ఈ ఉంగరానికి ఏ విలువ లేదు. తీసుకోండి స్వామి. నువ్వు కోరుకున్న మంచి రోజులు నీకు రాబోతున్నాయి. నా నుంచి నీ మనసు బాధపడే పని ఏది జరగదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.